వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం నామినేషన్ పత్రంపై ఇండిపెండెంట్ అభ్యర్థి యామ రవీందర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగు వెంకటేశంపై మొత్తం 7కు పైగా క్రిమినల్ కేసులు ఉండగా వాటిని నామినేషన్ దాఖలు సమయంలో వెల్లడించలేదని రవీందర్ ఆరోపించారు. అభ్యర్థులు తమపై ఉన్న కేసులను తప్పనిసరిగా ప్రకటించాలని ఎన్నికల నియమాలు స్పష్టం చేస్తున్నప్పటికీ సమాచారం దాచడం ఎన్నికల నియమావళి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆర్డీఓ రాధాబాయిను కలిసి వినతి పత్రం అందజేశారు. నిబంధనలను ఉల్లంఘించిన అభ్యర్థి నామినేషన్ను వెంటనే రద్దు చేయాలని ఎన్నికల అధికారులను రవీందర్ కోరారు. నా పేరు యామ రవీందరు. వేములవాడ మండల్ వట్టెంలలో గ్రామ సర్పంచ్కి రంగు వెంకటేశం నామినేషన్ వేయడం జరిగింది. అతడి ఆపిడివేటిలో ఒకటే కేసు అని చెప్పినాడు. తతమే ఏడు కేసులు, మొత్తం 7 కేసులు ఉన్నాయి. అధికార పార్టీ అండతో 6కు భయపెట్టించి నామినేషన్ పాస్ చేసుకొని అది చేసిండు. మరి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. 6 వరకు ఇచ్చినా కానీ అతను మేము ఏం చేయలేము. మరి ఆర్డీఓ గారికి ఇచ్చినాం, ఆర్డీఓ గారు కూడా మేము ఏం చేయలేము అని అన్నారు. మా యొక్క శ్రమను వృధా కాకుండా ఇమీడియట్ అతనైనా యాక్షన్ తీసుకోగలరు. కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఆర్ఓఆర్ కానీ తప్పకుండా యాక్షన్ తీసుకోగలరు, రిజెక్ట్ చేయగలరు. నేను కూడా వట్టెంల గ్రామ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా చేశాను. మరి మొత్తం కలిసి 6ఊరిలో నేను కూడా ఒక్కడిని అభ్యర్థిని. మరి నేను సాధ్యమైనంత వరకు ఇతని మీద అప్లికేషన్ ఇచ్చాను. మరి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ కూడా ఫిర్యాదు స్వీకరించి ఇమీడియట్ ఆయన రిజెక్ట్ చేయాలని కోరుతున్నాను.